వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్. రెండు వేరు సంఖ్యల యొక్క గాసాబా 15, వాటి యొక్క మొత్తం 120 విధంగా ఎన్ని జత సంఖ్యలు కలవు అన్నాడు సార్. జత సంఖ్యలు అన్నా, క్రమయుగ్మాలు అన్నా, సహప్రధాన సంఖ్యలు అన్నా ఒకటే సార్. జాగ్రత్త, జత సంఖ్యలు అంటే వాటి మధ్యలో గాసాబా అనేది ఒకటి ఉండాలి సార్, అంతే. ఓకేనా సార్? జత సంఖ్యలు అంటే వాటి మధ్యలో గాసాబా ఒకటి ఉంటే వాటిని జత సంఖ్యలు అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్ సార్, ఎప్పటికీ ఎస్ఐ ఎగ్జామినేషన్లో వస్తుంది, జాగ్రత్త. వాటి యొక్క గాసాబా ఇచ్చేసారు సార్, రెండు సంఖ్యల యొక్క గాసాబా, వాటి యొక్క మొత్తము ఇచ్చింది సార్. ఎప్పుడు కూడా ఆ సంఖ్యలు తెలియదు కాబట్టి ఒకటి ఎక్స్ వై అనుకుంటే గాసాబా చేత గుణించాలి సార్, జాగ్రత్త. చూద్దాం సార్, డైరెక్ట్ ఒక సంఖ్య ఎక్స్ వై, గాసాబా 15 ఇచ్చింది కాబట్టి 15x 15y, వీటి యొక్క మొత్తము అన్నాడు కాబట్టి ప్లస్ ఈక్వల్ టు 120 సార్. సింపుల్ సార్. రెండు వేరు సంఖ్యలు, ఒకటి ఎక్స్ ఒకటి వై, వాటి యొక్క గాసాబా 15 అన్నాడు కాబట్టి గుణిస్తే ఆ సంఖ్యలు వస్తాయి సార్. ఈక్వల్ టు వాటి మొత్తం 120 అన్నాడు సార్. ఇప్పుడు 15 కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 120 సార్. 15 8 జా 120, ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ ఎంత ఉంది సార్? 8. అంటే ఏ రెండు సంఖ్యల మొత్తము 8 అవుతుందో ఒక్కసారి రాయండి సార్. 1 7 రాయొచ్చు సార్. ఇంకేం రాయొచ్చు సార్? 2 6 రాయొచ్చు. నెక్స్ట్ సార్ ఇంకేం రాయొచ్చు? 3 5 రాయొచ్చు సార్. నెక్స్ట్ మళ్ళీ 5 3 రాయొచ్చు సార్. నెక్స్ట్ మళ్ళీ 6 2, నెక్స్ట్ మళ్ళీ 7 1 సార్. అంటే ఇవి అవసరం లేదు సార్, మళ్ళీ రాస్తాం కాబట్టి అవసరం లేదు. ఇప్పుడు చూడండి సార్, ఇక్కడ వీటి మధ్యలో గాసాబా సార్ ఉమ్మడి కారణాంకాలు ఉన్నాయా సార్? ఉమ్మడి కారణాంకాలు 1 7 ఉమ్మడి కారణాంకాలు లేవు కాబట్టి గాసాబా 1. నెక్స్ట్ 2 6 ఉమ్మడి కారణాంకాలు ఉంటాయి సార్, అవసరం లేదు. 3 5 కూడా సార్ గాసాబా ఈక్వల్ 1. అంటే ఎన్ని జత సంఖ్యలు ఉన్నాయి సార్? జత సంఖ్యలు ఈక్వల్ టు 2. అవి ఏంటంటే 1 7 3 5 సార్. వెరీ ఈజీ కాన్సెప్ట్ సార్. ఎప్పుడు కూడా రెండు సంఖ్యలు తెలియదు ఎక్స్ వై అనుకుందాం, గాసాబా ఇచ్చింది వాటి గాసాబా చేత ఆ సంఖ్యలను గుణిస్తే ఆ నెంబర్స్ వస్తాయి. వాటి యొక్క మొత్తం 120 15x ప్లస్ 15y ఈక్వల్ 120, ఎక్స్ ప్లస్ వై, దీంట్లో 15 కామన్ తీసి ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ 8. అంటే ఏ రెండు సంఖ్యలను కూడితే 8 వస్తుంది? 1 7 2 6 3 5. నెక్స్ట్ 4 4 కూడా వస్తుంది సార్. కానీ వాటి మధ్యలో గాసాబా అనేది ఉండదు సార్, 1 ఉండదు, 4 అవుతుంది. జాగ్రత్త సార్. గాసాబా 1 ఉన్న వాటినే జత సంఖ్యలు అంటారు సార్. 4 తర్వాత 5 3 వస్తాయి కాబట్టి ఆల్రెడీ రిపీట్ అయింది, మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. వాటి మధ్యలో గాసాబా ఎక్కడైతే 1 ఉంటుందో వాటిని జత సంఖ్యలుగా ట్రీట్ చేస్తారు. అవి ఎన్ని ఉన్నాయంటే సార్, ఇక 1 7 1 3 5 1 ఎన్ని ఉన్నాయి సార్? 2 జత సంఖ్యలు ఉన్నాయి సార్. క్లియర్ సార్?